బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా కీర్తిని అందుకొని రాజకీయ రంగంలో కూడా తనకు తిరుగులేదని పెంచుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, టీటీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బేగంపేట్ రసూల్పురా చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించనున్నారు టీడీపీ నేతలు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరం, దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు నారా భువనేశ్వరి. అటు యూసుఫ్గూడ, కృష్ణానగర్లో టీడీపీ నేతలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలుగు జాతి మనది, ఎందుకు వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్న మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపుణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారి సందర్భంగా మీ అందరు కుటుంబ సభ్యులందరూ మా కుటుంబ సేవలు సమేతంగా వారందరికీ నివాళులు అర్పించడానికి వచ్చాం. వారి ఆశీస్సు తీసుకున్నాం. మరి వారి గురించి అన్నయ్య చెప్పారు, ఎంత చెప్పినా వారి గురించి తక్కువే. సమయం యుగం చాలు, జన్మ సరిపోదు. ఆయన ఒక కథానాయకుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఎవరు చేయనని పాత్రలు 42 నిజమైన పాత్ర పోషించాడు. ఆయన 2 క్యారెక్టర్స్ పోషించాడు. ఆయన 42 పాత్ర పోషించిన ఆయన అగ్రస్థానం ఉండగా ఎంత తెలిసిన విషయం. 1982లో అగ్రస్థానం ఉండగా ఒక నటుడుగా మళ్ళీ జనం చేయాలని, సేవలు అందించాలని నిర్ణయం తీసుకుని బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, ముఖ్యం మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి మళ్ళీ మన తెలుగుడికి గుర్తును తీసుకురావని ఆయన ఒక తెలుగుదేశం పార్టీ పెట్టాడు. ఆయన పెట్టి మీ అంతా తెలిసిన విషయం. ఆయన ఎన్నో సేవలు అందించాడు. ఎన్టీఆర్ అంటే ఒక నటునికి నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవయువతకు ఒక మార్గదర్శకం. అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ. అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మాండలిక విధానాన్ని తీసుకొచ్చి ప్రజల దగ్గరికే ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. పటేల్ పట్వారి విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రాంతంలో అసలు ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు. పేదోళ్ళ యొక్క జీవితాలని స్వతంత్రులుగా నడవటానికి వీలు కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే తెలియజేస్తాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే
ఎన్నో ఉన్నాయి, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళ గురుకుల పాఠశాలలు ఉన్నాయంటే ఆయన పెట్టినటువంటి మరి మరి బీజమే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇలా ఏదైనా పేదవాడికి పేదరికాన్నే ముద్దాడిన మహనీయుడు ఎన్టీ రామారావు, ముద్దు బిడ్డ. అటువంటి ఆత్మీయుడు పేదల కోసం మరి అసలు ఎవరు దొరకరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి మహనీయుడు మాలాంటి పేదవాళ్ళకి సామాజిక న్యాయం, అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక న్యాయం, ముఖ్యంగా దళిత వర్గాల్లో అన్ని వర్గాలకు సరైనటువంటి సమన్యాయం ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా మాదిగలకు ఆనాడు ఏ ఒకటో రెండో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు, కానీ ఎన్టీ రామారావు గారు వచ్చినాక వాస్తవంగా మాలలు మాదిగలు ఇద్దరికి కూడా సమన్యాయం చేసి మరి ఎమ్మెల్యేలలో కానీ టికెట్లు ఇవ్వటంలో కానీ మంత్రి పదవులు ఇవ్వటంలో కానీ అన్నిట్లలో కూడా మరి ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. సమన్యాయం, పేదలకు సమన్యాయం చేసినటువంటి నాయకుడుగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఆయన ఎంత మంచివారంటే ఆయన చల్లని దీవెనలు నాకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూనే ఉన్నాయి. ఆయన ఎప్పుడూ నిస్వార్థ జీవి. ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మొట్టమొదటిగా అంకురార్పణ చేసిందే ఆయన. 2 రూపాయల బియ్యం ఇచ్చి పేద వర్గాలను ఆదుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎన్నో పథకాలు పేదవాళ్ళకు అందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ప్రతిష్టం చెయ్యాలి అని చెప్పి జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడారు. అదేవిధంగా ఎన్నో పేద వర్గాలను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికి ఎన్నో చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన ఆశీస్సులు. మొన్న కలిసినప్పుడు కూడా అదే చెప్పారు ఆయన. అమ్మ పెద్ద ఆయన అంటే నాకు ఎంతో గౌరవం, ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా అందరికీ ఉండాలి అని చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే అటువంటి ఆయన ఆశయాలను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే చరిత్రలో మంచి నాయకులుగా నిలబడిపోతారు. ఆయన ఆశయాలను అర్థం చేసుకోలేక మరి ప్రజలను దోపిడీ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ద్రోహులుగానే మిగిలిపోతారు. అందువల్ల ఇప్పటికైనా రాజకీయంలో నిజమైనటువంటి ఒక మార్గదర్శకులుగా నిలబడ్డ ఎన్టీఆర్ గారి ఆశయాలే ఒక స్ఫూర్తిగా తీసుకొని నాయకులు పనిచేస్తే బాగుంటుంది, తెలంగాణ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే. అందువల్ల ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మాత్రం ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరి మీద ఉన్నాయి. ఆయన ఒక దేవుడైపోయాడని అనుకుంటున్నాను నేను. దేవుడికి మరణం ఏముంటుంది. అందువల్ల అటువంటి దేవుడి ఆశీస్సులు నా జీవితాన్ని అలాగే కాపాడుతూ వచ్చారు. నిజంగా ఆయన చాలా అరుదైన వ్యక్తులకి, అరుదైన మనుషులకే మరణం లేని జననం అనేది ఉంటుంది. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి మాకు తెలిసిన ఈ ప్రయాణంలో ఆయనకు ఒక్కరికే దక్కిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మరణించిన తర్వాత కూడా జీవించటం అనేది ఎంతో అన్ని రంగాల్లో ఎంతో సేవ చేస్తే కానీ ప్రజల్లో జీవించడం అనేది కుదరదు. తన పుట్టిన కుటుంబానికి ఆదర్శప్రాయంగా నిలవటం, తను ఎంచుకున్న వృత్తికే తలమానికంగా తను తయారవ్వటం, అలాగే ఏ జాతిలో పుట్టారో ఆ జాతిని మదరాసీలు కాదు తెలుగు వాళ్ళు అన్నట్లుగా విశ్వవిఖ్యాతం చేయటం, అట్లాగే తన భాష ఏ భాషలో పుట్టారో ఆ భాషకి వన్నెలు తీసుకురావటం, తర్వాత ఆ జాతికి సంబంధించిన కట్టు బొట్టు అంటే పంచ లాల్చీ, ఆ లాల్చీకి ఆ పంచిని తీసుకొచ్చి లాల్చీలో దోపుకునే ఒక సొబబు వన్నీ తీసుకురావటం ఆ జేబులో. ఇలాంటివన్నిటిని అంటే ఇవన్నీ ఆ రాజకీయ చైతన్యం కావచ్చు, నటన విశ్వవిద్యాలయం కావచ్చు, ఏమైతే రంగంలో అడుగు పెట్టారో ఆ అడుగుపెట్టిన ప్రతి రంగానికి ఈయన వలన వన్నీ రావటం అనేది అరుదైన వ్యక్తుల్లో జరుగుద్ది. అందుకనే వాళ్ళు స్వర్గస్థులైనా కూడా మన హృదయాల్లో శాశ్వతంగా జాతి ఉన్నంత వరకు, భాష ఉన్నంత వరకు జీవిస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు.